ఏ టైంకి అవుతుందో ఇలా పోయి పొద్దాకున్నా మళ్ళీ రేపు రాకుండా వెళ్ళగొడతారో భగవంతుని కిరక. దానికి ఒక టైం లేదు, పాడు లేదు. గంటల తరబడి, పూటల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడాలి. అది దుస్థితి. ఈరోజు అధ్యక్ష ధరణి పుణ్యమాని మొత్తం రికార్డు డిజిటలైజ్ చేసేస్తే 10 minutesలో రిజిస్ట్రేషన్ అధ్యక్ష, వితిన్ 10 minutes. ఆ తర్వాత 5 నిమిషాలలో మ్యుటేషన్, 5 నిమిషాలలో రిజిస్ట్రేషన్, వెంటనే మ్యుటేషన్, ఆ తర్వాత 5 నిమిషాలలో వెబ్సైట్లో వచ్చేస్తుంది అధ్యక్ష. భూమి కొన్నటువంటి వ్యక్తి ఒక కొడుకు భూగోళం మీద ఎక్కడున్నా సరే ఆయన సెల్ ఫోన్ లోపల చూసుకోవచ్చు. రైతు సొంతంగా రిజిస్ట్రేషన్ కాగానే, మ్యుటేషన్ కాగానే సెల్ ఫోన్ కొట్టి చూసుకోవచ్చు. ఈ సదుపాయం ఉంది. ఇది ఉంది కాబట్టి ఖండితంగా ధాన్యం పైసలు బ్యాంక్ డబ్బులో పడుతున్నాయి రైతు ఖాతాలో. ఇది ఉంది కాబట్టి రైతు బంధు అకౌంట్, అది ఎంత సుందరమైన దృశ్యం అధ్యక్ష ఊహించుకుంటే. జూన్ నెల వచ్చింది, ఇక పెట్టుబడి పెట్టే సమయం వస్తుంది. వేల మంది రైతుల యొక్క, లక్షల మంది రైతుల యొక్క సెల్ ఫోన్ టింగు 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 మనం అవుతాయి అధ్యక్ష. అది చూసుకుంటారు, వచ్చినాయిరా పైసలు, రైతు బంధు వచ్చింది, ఒకరికోళ్ళు చెప్పుకుంటారు. ఇలా ధరణి ఉంది కాబట్టి, బ్యాంక్ అకౌంట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, మెయింటైన్ చేస్తుంది డిపార్ట్మెంట్ కాబట్టి, ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళంతా దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, టక్కున ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ చేస్తే ఎటువంటి దరఖాస్తు లేకుండా, ఎటువంటి ఆఫీస్కి పోకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలు పోతా ఉంది. 72,000 చిల్లర, దగ్గర 73,000 కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా, అత్యంత అవినీతి రహితంగా గవర్నమెంట్ రైతులకు ట్రాన్స్ఫర్ చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. బీమా ఏంది అధ్యక్ష? ఎక్కడికి పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, నేరుగా వచ్చి రైతు నామినీ యొక్క ఖాతాలకు వచ్చేస్తారు. ధరణి వల్లనే. ఇలా వీళ్ళు ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ధరని తీసేస్తాం, తీసేసి ఏం చేస్తారండి? నేను అడుగుతాను. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల పక్షాన్ని. ధరని తీసేసి ఏం చేస్తారు? మళ్ళీ రాబందుల రాజ్యమా? మళ్ళీ పైరవికాల రాజ్యమా? మళ్ళీ భూ కబ్జాల రాజ్యమా? ఒక్కొక్క భూమికి 2, 3 రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా? రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ఏం చేస్తారు ధరని తీసేసి? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతున్నది? అయ్యా అధ్యక్ష, మన హరీష్ చెప్పింది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయినారు. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. ఇలా నీకున్న 5 ఎకరాలకో, 10 ఎకరాలకో, 3 ఎకరాలకో, 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇవ్వన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటన వేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్లో చెప్పానంటే, దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా, ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి, గవర్నమెంట్లో ఉన్న అధికారాన్ని తీసేసి, నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది, నీ సంత బొడనవేలుతోనే మారేటువంటి అవకాశం పెట్టింది. లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. బీఆర్ఓ లేడు, ఉన్న గిరిదావర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు. కేవలం రైతు బొడన వేలే మారుస్తుంది. ఆ అధికారం ఇవాళ నీ చేతుల్లో ఉంది. తెలంగాణ రైతన్నా, నీ చేతిలో ఉంచుకుంటావా? ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రచారానికి బలైతావా? నిర్ణయం తీసుకో. నేను రైతులకే వదిలేస్తున్నా. ఇట్లా మాట్లాడి, ఇంత కష్టపడి, ఇంత మంచి సిస్టమ్ తెచ్చినట్టు మాకు పిండం పెడతామని మాట్లాడతారు అధ్యక్ష. మంచి చెడును ప్రజలు తేల్చుకోవాలి అధ్యక్ష. ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫ్ అయినాయని వెనకటికి చెప్పినట్టుగా
వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్ళినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2021 వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష. ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము, వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష, ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు, ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా, మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జిఎస్టీ బిల్లుకు 100% అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినరు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా 2018 జూలై 21 నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినారు అధ్యక్ష. అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి 2018లో ఇచ్చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు, పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లు పొడచడానికి 2019 జూలైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 240 రాజ్యసభ ఎంపీలు ఉంటే 113 మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఐ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష? ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా?